నమస్కారం. పిల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గీతాంజలి స్కూల్స్ నందు బాలమిత్ర శిక్షణ తరగతులు. కోటప్ప నగర్ లో పింఛన్లు పంపిణీ చేసిన జీడీసీసీ చైర్మన్ మక్కెన. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు బాలమిత్ర 77వ శిక్షణ తరగతులను విద్యార్థుల కోసం ప్రముఖ విద్యావేత్త, స్లేట్ ది స్కూల్ వ్యవస్థాపకులు, చైర్మన్ వాసిరెడ్డి అమర్నాథ్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తు ఉద్యోగాలన్నిటినీ ఏఐ అనే భూతం తినేస్తుందని, కాబట్టి చిన్నారులు దానికి అనుగుణంగా తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏఐ ద్వారా ఏర్పడబోయే అద్భుతమైన రంగంలో రాణించాలంటే బట్టి చదువులకు స్వస్తి పలికి వైవిధ్యమైన ప్రశ్నలతో తమ మేధోశక్తిని పెంపొందించుకోవాలని, ఆ విధంగా చేయగలిగితే భవిష్యత్తులో ఖచ్చితమైన ప్రణాళికతో మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతామని తెలిపారు. చదివిన వారికి బట్ అలాంటి ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలు రెండో కేటగిరీకి చెందినవి. కృత్రిమ మీద ఈ రోబోలు చేయలేని పని చేసేవారికి, ఎంత కాదనుకున్నా రోబోలు యంత్రాలే, ఎంత తెలివైన యంత్రాలైనా వాటికి మానవ నైపుణ్యాలు ఉండే అవకాశం బాగా తక్కువ, ఉండవు దాదాపుగా. మానవ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకి జాబ్స్. మానవ నైపుణ్యాలు అంటే ఏంటి, ఇది ఏ దశలో పెంపొందించాలి, దీనిపైన భారతదేశంలో పెద్దగా చర్చ కూడా మొదలు కాలేదు. చాలా విదేశాల్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. నేను దీన్ని కార్యరూపంలో రకరకాల బడుల్ని సందర్శించి అక్కడ ఉన్న పిల్లల్ని, టీచర్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. మానవ నైపుణ్యాలంటే సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్యూరియాసిటీ, క్రిటికల్ థింకింగ్, కంటిన్యూస్ లెర్నింగ్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇలా చాలా ఉన్నాయి. వాటిని కొంతమంది అనుకుంటున్నారు డిగ్రీ అయ్యాక, బీటెక్ అయ్యాక ఎక్కడైనా క్రాష్ కోర్సు దొరుకుతుందేమో అని. అలాంటి క్రాష్ కోర్సులు ఉండవు. చిన్నప్పటి నుంచే, ఎల్కేజీ నుంచే పిల్లల్లో మానవ నైపుణ్యాలను పెంపొందించాలి. దీనికోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమీ లేదు. తల్లిదండ్రులు మొబైల్ పక్కన పెట్టి పిల్లల చేతికి మొబైల్ ఇవ్వకుండా కాసేపు వాళ్ళతో సమయం గడపడం, మంచి చెడు చెప్పడం. తల్లిదండ్రులు చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? మనం మన డిఎన్ఏలను పిల్లలకి అందిస్తాం. అంటే మన లక్షణాలు, జైవిక లక్షణాలు వాళ్ళలో వస్తాయి. మనం వాళ్ళతో కథలు చెప్తే, వాళ్ళతో మాట్లాడితే మన కల్చరల్ డిఎన్ఏ అంటే ఆలోచనల్ని వాళ్ళకు అందజేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. బట్టి చదువులు వద్దు, పిల్లలకి జంక్ ఫుడ్ వద్దు. పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా చేయాలి. చదివిన దాన్ని పూర్తిగా ఆకలింప చేసుకోవాలి. మానవ నైపుణ్యాలని వాళ్ళలో చిన్నప్పటి నుంచి పెంపొందించాలి. ఈ ప్రయత్నంలో భాగంగా ఇవాళ 77వ బాలమిత్ర క్లాసు వినుకొండలో గీతాంజలి యాజమాన్యం పెద్ద మనసుతో స్పందించింది. 2000 మంది పిల్లలు ఇప్పటిదాకా జరిగిన బాలమిత్ర క్లాసుల్లో ఇదే రికార్డు. ఇంతమంది పిల్లలకి ఒక్కసారిగా నేను ఎప్పుడు పాఠం చెప్పలేదు. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణతో వివరించారు. దాదాపు 3 గంటల క్లాసు. చిన్న పిల్లలు 4 నుంచి 10 తరగతుల దాకా ఉన్న వాళ్ళు చాలా ఆసక్తికరంగా విన్నారు. నేను వాళ్ళ చేత కొన్ని ప్రమాణాలు చేయించాను. నన్ను నేను నమ్ముతాను, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్, ఐ షన్ జంక్ ఫుడ్, ఐ విల్ నాట్ టచ్ మొబైల్ అని వాళ్ళందరూ బుద్ధిగా విన్నారు. మీరు దీన్ని పాటించి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళినప్పుడు, రేపొద్దున మీ కొడుకు కూతురు మీ వయసు వచ్చినప్పుడు ఒక్కసారి నా గురించి వాళ్ళకు చెప్పండి. అంటే మీరు పాటిస్తే ఉన్నత స్థానాలకు వెళ్తారు, అదే నాకు ఇచ్చే గురుదక్షిణ అని వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన గీతాంజలి యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. వెనుకొండ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం వెనుకొండ పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా డిడబ్ల్యూఏ ప్రాజెక్టు డైరెక్టర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం సిద్ధలింగమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై శాఖల వారీగా, మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వినుకొండ 34వ ర్యాంకు సాధించినప్పటికీ ఫిర్యాదులను నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించి మరింత మెరుగైన స్థానం సాధించాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శాప్ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయిలో టీంల ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు, కొంజేటి నాగశ్రీను, గంగినేని రాఘవరావు,
శాప్ డిఎస్డిఓ నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు దోహదపడతాయని తెలిపారు. ఇటువంటి క్రీడల ద్వారా విద్యార్థులలో పోటీతత్వం అలవడుతుందని తెలిపారు. వినుకొండ మండలం పెరుమాలపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలాల మీదుగా వెళ్లే విద్యుత్ వైర్లు తెగి నేలపై పడడంతో వాటిని గమనించని 7 గేదెలు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో రైతుకు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. గేదెలే తన కుటుంబానికి ప్రధాన జీవనాధారమని, ఒక్కసారిగా అన్ని కోల్పోయానని రైతు లగడపాటి శ్రీనివాసరావు కన్నీటి పర్యమంతమయ్యాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనని ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం అందించాలని వేడుకున్నాడు. రైతుకు తక్షణ ఆర్థిక సహాయం అందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వినుకొండ మండలం కోటప్పనగర గ్రామం నందు అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం మరియు అభివృద్ధి 2 కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇంటి వద్దకే చేరేలా వ్యవస్థని బలోపేతం చేయడం ద్వారా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. అందులో భాగంగా మా స్వగ్రామం అయినటువంటి కోటప్పనగర్లో మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మరి వయోవృద్ధులందరూ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు కూడా మా గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే టెన్షన్గా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో పాటుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మనకు బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం నిర్మాణం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా వేలాది కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి మోడీ గారితో ప్రారంభించడం అనేది ఈ రాష్ట్ర అదృష్టంగా భావిస్తున్నాం. ఇటు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా అన్ని విభాగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా కోరుతూ త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా కొత్త గృహాలకి మంజూరు పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేపట్టబోతున్నారని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అదేవిధంగా శ్రీశైలానికి నీళ్ళు వస్తున్నాయి, త్వరలోనే నాగార్జున సాగర్ కూడా నిండి మళ్ళీ రైతులకు కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుతారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జి కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ 4వ వార్డులో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందని జనసేన నాయకులు ఎల్లా పోలరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ వృద్ధులను, వితంతువులను ఆప్యాయంగా పలకరించి పెన్షన్ అందజేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినుకొండ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.